హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారి సినిమా అయితే తొందరలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. దాని తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా ప్రజెంట్ అదంతా ప్రాసెస్లో ఉంది. అయితే రీసెంట్గా రానా గారు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనమాట. సో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ అడిగారంటే, ఎలాగో ఆయన రాజమౌళి గారు కొంచెం క్లోజ్గానే ఉంటారు, ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి రాజమౌళి గారు ఏమైనా చెప్పారా అని చెప్పి అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఇండియాలో రిలీజ్ చేస్తాం, 5 లాంగ్వేజ్లు పెట్టుకొని పాన్ ఇండియా అని చెప్పి మనం పెట్టుకొని ఒక బ్యారియర్ పెట్టుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఇంగ్లీషు, ఆఫ్రికన్ లాంగ్వేజెస్, సో ప్రతిదీ కూడా మ్యాక్సిమం 36 భాషల్లో ఈ సినిమా అనేది రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట ఇప్పుడు మన రాజమౌళి గారు. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దేశంలో ఉన్న ఆడియన్కి కనెక్ట్ అయ్యేటట్టు స్టోరీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. సో ఇదేంటంటే ఒక్క ఇండియాలోనే జరిగే స్టోరీ కాదు గైస్. సో ఆల్ ఓవర్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో దానికి తోడుగా మన మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ కూడా ఆ లెక్కల్లోనే ఉంటుంది. అందుకే ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి అంత లాంగ్ హెయిర్, గడ్డం ఇదంతా కూడా పెంచుతున్నారు అనమాట. సో ఇంకొక విషయం ఏం మెన్షన్ చేశారు అంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా మార్వెల్ సినిమాల కోసం, డీసీ సినిమాల కోసం ఎలా ప్రపంచమంతా వెయిట్ చేస్తూ ఉంటుందో, ఎస్ఎస్ఎంబి 29 కోసం కూడా అలానే వెయిట్ చేసే రోజులైతే వస్తాయి అని చెప్పి అయితే కూడా మెన్షన్ చేశారనమాట. అంటే సినిమాలో ఎంత కంటెంట్ లేకపోతే అలా గ్లోబల్ వైడ్ వెళ్తారని చెప్పి ఆయన అయితే అంటున్నారనమాట. మనందరికీ తెలిసిందే, రాజమౌళి గారు ఆల్రెడీ RRRతో ప్రూవ్ చేసుకున్నారనమాట. అతను ఒక నేషనల్ డైరెక్టర్ కాదు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అని చెప్పి. సో అప్పుడే అతను ఆల్రెడీ RRRతోనే ఆ బౌండరీస్ అన్ని చెరిపేశారు. ఇప్పుడు అసలు ఏమి లిమిట్స్ లేవు, ఏం లేవు అనమాట. సో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కంప్లీట్గా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇంగ్లీష్లో ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నామని చెప్పారో అన్ని లాంగ్వేజెస్కి అడాప్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూసి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా అయితే వాళ్ళు డిజైన్ చేస్తున్నారనమాట. సో దీనికోసం చాలా వీడియోలు నేను చెప్పాను. సో ఇందులో కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఉండే టెక్నీషియన్లతో పాటుగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కెమెరాస్, సో ఆల్రెడీ ఇప్పుడు మనకి హాలీవుడ్లో పనిచేసిన కొంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా తెచ్చుకొని ఈ సినిమాలో పెడుతున్నారనమాట. సో బడ్జెట్ అనేది 1500 నుంచి 2000 కోట్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. బట్ అది ఓకే, ఎట్లా లేదన్నా అక్కడ ఉన్నది మాస్టర్ మైండ్ కాబట్టి అది ఎలాగైనా కలెక్షన్స్ అనేది దానికి ట్రిపులే వస్తాయి అనమాట. ఇప్పుడైతే ఫ్యాన్స్ అందరూ కూడా న్యూస్ అన్నాక రానా గారు ఎస్పెషల్లీ చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ నమ్మకం అయితే ఎక్కువైపోయింది అనమాట. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు అఫీషియల్ ఉంటుంది, సో ఫస్ట్ లుక్ ఎప్పుడు, ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.